బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండలో పొలిటికల్ హై వోల్టేజ్ హై డ్రామా నడుస్తుంది. బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే ఆరూరి ప్రశాంత్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టే సమయంలో ఒక్కసారిగా కలకల రేగింది. ఆయన ఇంటి వద్ద హై డ్రామా నడిచింది. ఈ నెల 12న హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆరూరి బీజేపీలో జాయిన్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై తన నివాసంలోనే ప్రెస్ మీట్ పెడుతుండగా సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆరూరి నివాసానికి చేరుకొని ఆయన్ను పార్టీలో ఉండాలని రాజీనామా చేయొద్దంటూ కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడించారు. పార్టీని మారొద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కోరింది ఏదైనా ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్ది చెప్పే యత్నం చేశారు ఎర్రబెల్లి. ఆరూరిని ఆయన నివాసం నుంచి బయటకు తీసుకువచ్చి తన కారులో ఎక్కించుకున్నారు. దీంతో ఆరూరి అనుచరులు ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు అక్కడ ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. నినాదాల మధ్యనే ఆరూరి రమేష్ ను బలవంతంగా హన్మకొండ నుంచి హరీష్ రావు దగ్గరకు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. ఆరూరి రమేష్ ను హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. తమ పార్టీలోకి వచ్చే నాయకుడిని ఎందుకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ సహస్ర, ఇక హన్మకొండలో అంటే ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక అందులో భాగంగానే ఒక హై వోల్టేజ్ ఒక వాతావరణం మాత్రం హన్మకొండలో వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ ఎంపీ టికెట్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఇది ఒక హైడ్రామా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పార్టీ నుండి విడిపోతా ఉన్నారు. ఏదైతే సిట్టింగ్ ఎంపీలు ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కి వెళ్ళిన సందర్భం కనబడతా ఉంది. మరొక మారు ఈ సిట్టింగ్ అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు టికెట్ ఆశావాహులు వీళ్ళంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మిగతా పార్టీల వైపు ఆశగా చూస్తున్నారు ఎవరు టికెట్ ఇస్తారనేది. ఇక బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచన చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే హన్మకొండకు సంబంధించి ఏదైతే వర్ధనపేట ఏదైతే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి గత కొన్ని రోజులుగా పార్టీకి అధిష్టానానికి వరంగల్ టికెట్ ఖచ్చితంగా కావాలి అంటూ కూడా ఆయన అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టిన సందర్భం కనబడ్డది. ఆ తర్వాత ఆయనకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత కూడా మరొక మారు కడియం శ్రీహరికి సంబంధించిన తనయురాలు కడియం కావ్యకి ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమెకి టికెట్ రాబోతుందన్న నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూసిన సందర్భం నిన్ననే అమిత్ షా దగ్గర కూడా వెళ్ళారు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఆయన పార్టీలో జాయిన్ అవుతారనేది కూడా అమిత్ షా ముందు చెప్పిన సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఆయన హన్మకొండలో తన నివాసంలో ఇక ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా చెప్పే ఆలోచన చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందే పూర్తిగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, బసవరాజు సారయ్య వీరిద్దరూ కలిసి బీఆర్ఎస్ ప్రతినిధులుగా వెళ్ళారు. ఇక పార్టీ మారొద్దు, పార్టీ మారకుండా మీకు ఏ విధమైన పార్టీ నుంచి కావాలన్నా కూడా పార్టీ అన్ని విధాలా మీకు సహకరిస్తుంది అనేది కూడా చెప్పిన సందర్భం కనబడతా ఉంది. హరీష్ రావే మమ్మల్ని పంపారు, మీరు పార్టీ మారొద్దు అంటూ కూడా ఆరూరిని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మాట్లాడుతూ హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఆయన వాహనం కాకుండా వీళ్ళ వాహనం ఎక్కించుకునే ప్రయత్నంలోనే వారి అనుచరులు కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ ఏదైతే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన అనుచరులు పెంబర్తి దగ్గర మిగతా బీజేపీ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరెట్లా తీసుకెళ్తారు, మా పార్టీలో జాయిన్ అవుతున్న క్యాండిడేట్ ని
మీరు ఎలా తీసుకెళ్లి బుజ్జగిస్తారు అంటూ కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అడ్డు తిరిగారు. కారుకు అడ్డంగా ఉండి పూర్తిగా ఒకరికొకరు అంటే కొంత ఘర్షణ వాతావరణమే చోటు చేసుకున్నది చెప్పొచ్చు. ఒకరికొకరు వాగ్వాదాలకు దిగిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హన్మకొండకు సంబంధించి ఈ యొక్క వరంగల్ ఎంపీ టికెట్ అయితేనేమి ఈ ఆరూరికి సంబంధించి పెద్ద ఎత్తున మా పార్టీలోకి రండి అంటూ మా పార్టీ వ్యక్తి అంటూ కూడా ఈ రెండు వర్గాలు మాత్రం పెద్ద ఎత్తున ఒక వాగ్వాదాలకు, ముష్టి యుద్ధాలకు కూడా దిగుతున్న సందర్భం కనబడతా ఉంది.